రుణమాఫీ కోసం గుంటూరు కలెక్టరేట్ లో రైతులు బారులు తీరారు. తమకు రుణమాఫీ కల్పించాలంటూ వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. గతంలో కూడా తమకు రుణమాఫీ అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇప్పటికీ వేలాది మంది రైతులు రుణమాఫీ జరగక కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉన్నాం. ఇప్పుడు వందల సంఖ్యలో దాటి దాదాపు వేల సంఖ్యలో చేరుకున్నటువంటి రైతులను మనం చూడవచ్చు. ప్రతినిత్యం కూడా ఏదైతే ఏప్రిల్ 27వ తారీఖు నుంచి ఇక్కడ గ్రీవెన్స్ పెట్టారు. ఎవరైతే రైతు రుణమాఫీ జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. అయితే వాస్తవ రూపంలో మాత్రం వచ్చినటువంటి రైతులు దాదాపుగా 100 మంది వస్తే 90 మంది తిరిగి వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక అడ్డంకులు అనేక ఇబ్బందులు పెడుతూ అధికారులు వెనక్కి పంపుతున్నారని చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఏంటి అసలు రుణమాఫీకి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి, ఏం చెప్తున్నారు రైతులు అధికారులు ఏది ఇంకా రాలేదు కదా వాళ్ళ దగ్గరికి. ఏదో ఇచ్చినవన్నీ మళ్ళీ ఏమంటున్నారు. ఇప్పుడు 10 సార్లు ఇచ్చాము, ఇది 11వ ఏమంటున్నారు, ఇస్తా ఉన్నాము. అడుగుతా ఉన్నారండి అధికారులు. భూమి శిస్తు రసీదులు, భూమి శిస్తు పాస్బుక్ రసీదులు, ఆధారు, రేషన్ ఐడి, ఫోటో ఐడి ఇవి కావాలంటున్నారు. ఇప్పుడు 10 సార్లు ఇచ్చాము, 11వ ఇవ్వడానికి వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఏం చెప్తున్నారు మీకు అధికారులు? మేము అట్టోటి నుంచి వచ్చా. అధికారులు ఏంటంటే మాఫీ కానీ ఏమన్నా అబ్జెక్షన్గా ఉన్నాయా ఉంటే పెట్టమన్నారు. మామూలుగా అది ఎవరైతే బ్యాంకులు తాకట్టు పెట్టుకున్నారు. అది 30 సెంటు పెట్టారు. 30 సెంటే. ఆ 30 సెంటు మళ్ళా రెండోసారి 14,000 పోయింది. 5 ఎకరాలు ప్యాస్ పుస్తకం పెట్టుకునే దానికి 80,000 అయింది. ఇప్పుడు వడ్డీ ఇంట్రెస్ట్ గా ఆ 80,000 14,000 పోయింది. మళ్ళీ పెట్టాలని వచ్చా. ప్యాస్ పుస్తకం పెట్టా, 5 ఎకరాల ప్యాస్ పుస్తకం. ఓకే, మీరు ఎక్కడ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? అధికారులకు సంబంధించి మీకు అధికారులు ఏం చెప్తా ఉన్నారు? రుణమాఫీ జరిగిందా లేదా, ఎందుకు ఈ క్యూలో ఎందుకు నిలబడుతున్నారు, ఎప్పటి నుంచి నిలబడుతున్నారు? మేము 3 సార్లు ఇచ్చామండి. 3 సార్లు రాలేదండి. దాంట్లో నెట్లో రాలేదు. మళ్ళీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వమంటున్నారు. ఇస్తున్నాము వచ్చేది రాన్ని ఇస్తేనే ఇస్తామనమనండి. లేకపోతే చేతులు ఎత్తే వ్యవసాయం పడకండి. ఏకంగా బ్యాంకు వాళ్ళు తప్పేది అంతా ప్రభుత్వాన్ని కాదు. బ్యాంకు వాళ్ళు నేను పాస్బుక్ పెట్టి పొలంలో తీసుకున్నాను, గోల్లోనండి. కానీ బ్యాంకు వాళ్ళు దాంట్లో కాలమ్స్ సెల్ఫ్ డెకరేషన్ అని పెట్టారు. సెల్ఫ్ డెకరేషన్ అంటే సొంతంగా మనం పాస్బుక్ పెట్టకుండా లోన్ తీసుకున్నట్టుగా బ్యాంకు వాళ్ళు పెట్టారు. దానికి అధికారులు ఏమంటున్నారు, సెల్ఫ్ డెకరేషన్ అని వచ్చింది, మీకు అది లోన్ వర్తించదు, మీరు పోదని చెప్తున్నారు. బ్యాంకు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ లెటర్ నేను వస్తే బ్యాంకు వాళ్ళు లెటర్ తీసుకురమ్మన్నారు. బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఆఫీసర్లో వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే మీరు ఇచ్చినారని మీ సెల్ఫ్ డెకరేషన్ వచ్చింది, మీకు వర్తించి తీసుకున్నారని అని చెబుతున్నారు. ఈ మొత్తంగా బ్యాంక్ అధికారులు ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటి ఆప్షన్ తో రైతులు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవానికి భూమి పెట్టినటువంటి రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా బంగారం పెట్టి వడ్డీకి రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం తీసుకున్నారు కాబట్టి పొలాన్ని తాకట్టు పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అయితే ఇప్పుడు రుణమాఫీ చేసే విషయంలో మాత్రం వీళ్ళు బంగారు రుణాలు తీసుకున్నట్లుగా దీన్ని కమర్షియల్ కింద ట్రీట్ చేస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది. దీంతో దాదాపు వేల సంఖ్యలో ఇక్కడ రైతులు ప్రతినిత్యం కూడా ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏదైతే ఉందో ఆ కేంద్రంలో ఇక్కడ పడిగాపులు కాస్తా ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే 7,000 మంది పైగా ఇక్కడ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రైతులు మరొక 2 రోజులు మాత్రమే సమయం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా రైతులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సమయంలోపు, ప్రభుత్వం ఇచ్చిన గడువులోపు తామంతా అప్లై చేసుకోగలుగుతామా, తాము రుణమాఫీ పొందగలుగుతామా లేదా అనేటువంటి ఆందోళనలో కూడా రైతులు ఉన్నారు. అధికారులు మాత్రం 1-2 అప్లికేషన్లు తెప్పిస్తూ 1-2 ఏదైతే ఓటర్ ఐడి కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మొత్తానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు కూడా సబ్మిట్ చేయమంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.